మైనర్ అయితే పెద్ద శిక్ష పడట్లేదంటూ కూడా పెద్ద వాదన. అసలు ఈ పోక్సో చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, ఒకసారి ఈ కేసు కాకుండా ఓవరాల్ గా జనరల్ గా ఎలా ఉంటాయి మేడం? ఈ కేసు కాకుండా అంటే ఫస్ట్ మైనర్ కి రేప్ జరిగింది అని తెలవడమే ఇమ్మీడియట్లీ సుమోటో కింద అంటే జ్యూరిడిక్షన్ ఏదైనా కానివ్వండి, అది ఆ లొకాలిటీ వాళ్ళు కాకపోనియండి, ఆ ఏరియా కాకపోనియండి, 0 FIR ముందు చేయాల్సిందే ఇమ్మీడియట్లీ ఫస్ట్. నెక్స్ట్ దాని తర్వాత అమ్మాయిని ఒక లేడీ కానిస్టేబుల్ తోటి వాళ్ళ పేరెంట్స్ ఉన్న దగ్గరనే కంపల్సరీ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏది మన పోలీస్ వాళ్ళ దగ్గర వీళ్ళ రిలేటివ్స్ గాని వాళ్ళ పేరెంట్స్ గాని కంపల్సరీ ఎవరో ఒకరు మాత్రం మ్యాండేటరీ ఉండాలి అమ్మాయి ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు. అంటే ఇదంతా కూడా ఒక ట్రయల్ లో జరగాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నాను. తర్వాత అమ్మాయిది జడ్జి దగ్గర మొత్తం తను చెప్పినాక స్టేట్మెంట్ చెప్పినాక అక్యూజ్డ్ పర్సన్స్ ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకొని వెళ్ళినాక ఆ అమ్మాయికి ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఆ అక్యూజ్డ్ పర్సన్స్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అంతా కూడా చేసినాక ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఇదంతా కూడా విత్ ఇన్ 45 days లోపల మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయని చెప్పడము, నెక్స్ట్ జడ్జెస్ ఇమీడియట్లీ దీని మీద స్పెషల్ కోర్ట్స్ లాగా పెట్టి చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ కేసుని చూడాలి, రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ లాగా చూడాలి అనేది మనం ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చాం. కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అయ్యి 100% ఫెయిల్యూర్ అయ్యి ఇప్పుడు వరకు కూడా ఏ రేప్ కేసులలో కూడా సెక్షన్స్ పెడుతున్నారు. FIR లో 376 రేప్ అయిందని పెడుతున్నారు, పోక్సో అని పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. కానీ ట్రయల్ కి వచ్చినప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు మాత్రం ఫెయిల్యూర్ అవుతుంది. అది ముందు ఎప్పుడైతే ఆ 10 కేసులు ఉన్నాయనుకోండి, 10 కేసులో ఏదైనా ఒక సెలబ్రిటీ పిల్లలు లేదంటే ఎవరైనా పొలిటికల్ లీడర్ పిల్లలు ఉంటేనే అది అయిపోతే కొద్దిగా అంత అగ్రివేట్ అవుతుంది కేసులో. అదర్వైజ్ అసలు అమ్మాయికి విక్టిమ్ సఫర్ అయినంత కేసు ఇన్వెస్టిగేషన్ లో అక్యూజ్డ్ పర్సన్ 0 0% అక్యూజ్డ్ పర్సన్ కి సఫరింగ్ ఉంటుంది. అమ్మాయిని తిప్పడమే కానివ్వండి, అమ్మాయి స్టేట్మెంట్సే కానివ్వండి, మెడికల్ ఎగ్జామినేషన్సే కానివ్వండి, అమ్మాయికి మొత్తం కూడా ఎవ్రీ డే వాళ్ళు తీసుకొని వెళ్ళడం తిరగడం. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు పేదోళ్ళు అయినారు అనుకోండి, అట్లీస్ట్ ఈ తిరగడంలో వాళ్ళకి ఛార్జెస్ కూడా లేవనుకోండి, అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఇట్లాంటి వాళ్ళకి అంటే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, అమ్మాయికి అయ్యే మెడికల్ కూడా ప్రాపర్ గా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లిపోయి ఏదో నామమాత్రం చేశామంటే చేశాము అంటారు. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా మేడం మీరు హాస్పిటల్ తీసుకెళ్తారు అని అన్నారు కదా, అది 4 రోజులు అయిపోయింది కదా, అప్పుడు ఆ సాక్ష్యం తారుమారయ్యేదానికి అవకాశం లేదండి? ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, 4 days తర్వాతనే కదా హాస్పిటల్ తీసుకెళ్లారు, అలాంటి అవకాశం ఉండదంటారా? డెఫినెట్ గా తారుమారయ్యేది ఉంటది అమ్మాయిది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళకి ఇనోవా కార్ లో ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసేసారు వాళ్ళు, ఆల్రెడీ అక్కడ కూడా ఏం లేకుండా చేశారు. ఈ అమ్మాయిని కూడా 100% ఇట్లాంటి కేసులలో మాత్రము రేప్ జరిగిందని అమ్మాయి చెప్తున్నాక కూడా ఎవరెవరు చేశారో ఇంకా మేము గుర్తుపట్టలేదు అన్నా గానీ అప్పుడు కూడా వీళ్ళు అబ్బాయిలు చెప్పినాక కూడా వీడియోలు సాక్ష్యం ఉన్నాక కూడా ఎక్కడ జరిగింది అన్ని కూడా ఉన్నాక కూడా వీళ్ళు ఇన్ని రోజులు చేశారు అంటే 100% అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఫెయిల్యూర్ అయ్యి ఉంటది, నో డౌట్. ప్రసన్న గారు, అంటే మరి ఇలాంటి కేసెస్ లో దేన్ని బేసిస్ చేసుకుని మరి కేసు ఫైల్ చేస్తూ ఉంటారు, దేని బేసిస్ చేసుకుంటారు? ప్రధానంగా అమ్మాయిది స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అమ్మాయి మైనర్ అయినా సరే అమ్మాయి స్టేట్మెంట్ ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయి చెప్పిన తర్వాత ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని కరెక్ట్ గా మెడికల్ ఎగ్జామినేషన్ లో ఎవరెవరు వాళ్ళ శాంపుల్స్ కానీ తినయి కానీ అన్ని సేకరించినాక ల్యాబ్ కి పంపించిన తర్వాత వీళ్ళు నిర్ధారణ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కేసులలో ఇంకా రాలేదు, మేము ఇంకా ఫోరెన్సిక్ నుంచి వెయిట్ చేస్తున్నామంటే, ఇప్పుడు చూడండి ఓన్లీ ఫోరెన్సిక్ ది ఆంధ్రాకి తెలంగాణకు ఒకటే ఉంది, ఒకటే ల్యాబ్. అంటే ఇప్పుడు వరకు మనకి ఒక ఫోరెన్సిక్ ది కూడా లేకపోవడం అనేది మన బ్యాడ్ లక్. అంటే ఇప్పుడు అది బేస్ చేసుకొని మన ట్రయల్ నడుస్తుంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడనే మనకి వెయిటింగ్ లో ఉన్నప్పుడు ఫర్దర్ మనకి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ముందుకు పోగలుగుతాం మనం? ప్రసన్న గారు, అంటే జనరల్ కేసెస్ లో ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది?
అసలు అక్కడ మనకు ఉన్నదే ఒకటే అండి, అదే చెప్తున్నా కదా, మనకి ఆంధ్రాకి తెలంగాణకు ఒకటే ఉంది, ఇంకా సపరేట్ కాలేదు. కాబట్టి మనం పర్టికులర్ గా ఎన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పలేదు. ఉంటుంది అని వాళ్ళు కూర్చొని చేస్తే 1-2 days లో కూడా అయిపోవాలి. కానీ వాళ్ళ దగ్గర ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నాయో మనకి తెలియదు కదా, వెయిటింగ్ లిస్ట్ ఎంత వరకు ఉంది మనకు తెలియదు కదా. ఈ డాక్టర్స్ మొత్తం కూర్చొని వాళ్ళు చేయాలి అంటే వాళ్ళ చేతిలో ఎన్నో జరుగుతుంటాయండి. ఇప్పుడు మర్డర్ కేసు జరిగినప్పుడు మనకి బ్లడ్ శాంపుల్ తీసుకొని అది ఇమీడియట్లీ చెప్పరా మనకి? కేసులు రేప్ కేసులకు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు వెయిట్ అవుతుంది? దానికంటూ పర్టికులర్ పీరియడ్ ఇప్పటివరకు చెప్పలేదండి. ఇన్ని రోజుల్లో మేము చేయగలుగుతామని చెప్పి ఇప్పటివరకు చెప్పలేదు. మనం ఇప్పటివరకు ఏ కేసులో కూడా చూడలేదు. ప్రసన్న గారు, అంటే ఈ కేసులో చాలా మంది మైనర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మైనర్స్ ఇన్వాల్వ్ అయితే కేవలం జువెనల్ హోమ్ కి తరలిస్తారు, అలాగే ఒక 4-5 సంవత్సరాలు మాత్రం శిక్ష విధిస్తారు, తర్వాత వదిలేస్తారంటే ఒక ప్రత్యేకమైన వాదన. విక్టిమ్ కి న్యాయం జరగదు. కేసు టు కేసు చాలా డిఫరెన్స్ ఉంటదండి. అన్ని కేసులు ఒకటేలాగా ఉండవు. వేరే కేసులు అట్లా అయింది కదా, ఈ కేసులో కూడా అట్లనే అవుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు మనము. కేసు టు కేసు ఇన్వెస్టిగేషన్ గానీ ట్రయల్లో అమ్మాయి విక్టిమ్ అండి, ఏ విక్టిమ్ కూడా ఇప్పుడు ఉన్న హార్ట్నెస్ వాళ్ళ పేరెంట్సే కానివ్వండి, అమ్మాయే కానివ్వండి, ట్రయల్ 2-3 years తర్వాత జరుగుతుంది. ఏ కేసులో అయినా సరే తొందరగా జరగదు. ట్రయల్ కి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడున్న స్టాండ్ లో అప్పుడు ఉండరు. అది చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా చూడబుద్ధి కాని విషయం ఇంకోటి ఏంటంటే 50% కేసెస్ అమౌంట్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోతారు. 50% కేసెస్ మాకెందుకు ఈ తలకాయ నొప్పి, ఏదో ఒకటి మా అమ్మాయికి మళ్ళీ బయట తిరగడం ఎందుకు అని చెప్పి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రాదు. అంటే వీళ్ళకి ఎందుకు ఇంతవరకు అంటే, ఇప్పుడు ఇవాళ జరిగింది, అట్లీస్ట్ 1 month తర్వాతనే తొందర చేయండి. రెండోది, హైకోర్టు నుంచి మళ్ళీ లోయర్ కోర్ట్ నుంచి మళ్ళీ హైకోర్టు నుంచి అపీల్ కోర్ట్, ఇట్లా అపీల్ అనేది లేకుండా 1 judgment ఫర్ ఇట్లాంటి రేప్ కేసెస్ కి సింగిల్ జడ్జిమెంట్ ని ఫైనల్ చేసుకోవాలి. కానీ అది యాజ్ పర్ మన క్రిమినల్ ప్రొసీజర్ లో లేదు. కాబట్టి మనం ఒక జడ్జిమెంట్ రాగానే మనం సంతోషపడిపోయి వాళ్ళకి ఉరిశిక్ష పడ్డది అనంత లోపల నెక్స్ట్ డే అపీల్ కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే దెర్ ఈస్ నో అంటే ఒక స్టాప్ అనేది లేదనమాట. ఒక జడ్జిమెంట్ వచ్చింది, మనం ఇవాళ సంతోషపడదామంటే హైకోర్టు పోయినప్పుడు ఆ జడ్జిమెంట్ మారిపోతుంది. అంటే లోయర్ కోర్టు జడ్జి ఇచ్చింది తప్పు. రైట్ ప్రసన్న గారు, ఒకసారి మళ్ళీ మన వాళ్ళతో కూడా మాట్లాడదాం. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే కరాటి కళ్యాణి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, అంటే మీరు చూస్తున్నారు కేసు, ఒక కేసు